దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చాలండి, ప్రార్థన చేసుకున్నాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు. ప్రభువానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఓ నిశ్చయముగా చదవబడిన వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ నాయన, ఈ వాక్య భాగములో నుండి మీరే మమ్మల్ని దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగములను ప్రభువా మీరే మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ ఈ వాక్య భాగములను ప్రభువా, ఓ మీరు మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేయండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రభువా మా ఆత్మీయ జీవితాలను బలపరిచి ముందుకు నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యము ద్వారా నాయన మీరే మాతో మాట్లాడి ప్రభువా మాలో ఉన్న ప్రతి బలహీనతలు, ప్రతి రోగములను, ప్రతి చీకటి కార్యములను, దయ్యపు కార్యములను జీవం కలిగిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో గద్దించిలైపరుస్తున్నాము తండ్రి. నిశ్చయముగా నా తండ్రి, మీరే నా ప్రభువా నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించి మా ఆత్మీయ జీవితాలు సరిచేసి అన్ని విషయాలు నీ కృపను దయచేసి సమస్త ఘనత మహిమలు మీరు తెచ్చుకోమని జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు గడచిన ఆదివారం నుండి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా మనలందరూ కూడా ఆయన కాపాడి రక్షించి బ్రతికించి సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈ దినాన్ని చూడాలని, ఈ దినమున పిల్లరా గమనించండి, అనేక మంది బిడ్డలు బ్రతికుండాలని ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది మరణించారు, కొంతమంది బలహీనతలతో హాస్పిటల్లో ఉంటున్నారు, కొంతమంది యాక్సిడెంట్లు అయి ప్రియమైన దేవుని బిడ్డలారా కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉంటున్నారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 2026వ సంవత్సరంలో ఈ యొక్క మొదటి ఆదివారమున దేవుని యొక్క సన్నిధిలో మనం కూడుకుని దేవుని స్తుతించుటకు, దేవుని ఘనపరచడానికి, దేవుడు మనకు దేవునామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం 2026లో ఉంటున్నాం. కాలము చాలా వేగముగా వెళ్ళిపోతాం. ఎంత వేగంగా వెళ్ళిపోతుందంటే నిజంగా ప్రియులారా చాలా వేగముగా వెళ్ళిపోతాం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోజులు గడిచిపోతా ఉన్నాయి, దినాలు గడిచిపోతా ఉన్నాయి, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి.
ఏమండి? దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంవత్సరములు గతించిపోతా ఉన్నాయి. కాలము చాలా వేగంగా తిరిగిపోతా ఉంది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎంత వేగంతో కాలం నడుస్తూ ఉందంటే నిజంగా అంత వేగముతో కాలము పరిగెడతా ఉంది. కాలముతో పాటు మనుష్యుడు కూడా వేగంగానే వెళతా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మనం కొత్త సంవత్సరము అనుకుంటున్నాం. ఈ లోకములో సూర్యుడి కింద సృష్టింపబడినది ఏది కూడా కొత్తదనేది లేదు. జరిగిందే మరలా జరుగుతూ ఉన్నది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ ఈ సృష్టి క్రింద పిల్లరా నూతనమైనది క్రొత్తది ఏదైనా ఉంది అని అంటే అది దేవుని యొక్క వాక్యము మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యమే. ఎందుకంటే పిల్లరా గమనించండి, ఈ సృష్టిలో దేవుడు తన యొక్క కాలమానం, దేవుని యొక్క కాలమానం ప్రకారము ఆయనకు 3 యుగాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి ఎన్ని యుగాలు ఉన్నాయి? 3 యుగాలు. ఆ 3 యుగాల్లో మొదటి యుగము తండ్రి యొక్క యుగము. ఆ తండ్రి యొక్క యుగములో ధర్మశాస్త్రం నడిచింది. మోషే యొక్క ధర్మశాస్త్రం నడిచింది. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ ధర్మశాస్త్ర యొక్క యుగములో కూడా అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపించాడు. నోవాకు మొదలుకొని మలాకి వరకు అనేక మంది ప్రవక్తలను వచ్చి ఇజ్రాయిలును సరిచేస్తూ వచ్చారు. వాడు దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇశ్రాయేలులను దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? సరిచేస్తూ వచ్చాడు. ఆఖరికి యేసుక్రీస్తు దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి ప్రవక్తల ద్వారా ఏ మనుషులైతే ఆయన సరిచేస్తూ వచ్చాడో ఆ ప్రజల గురించి ఆయన ఏం చేసినాడంటే రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ తర్వాత మరలా దేవుడు కుమారుని యొక్క యుగాన్ని, తండ్రి యొక్క యుగాన్ని ముగించి కుమారుడి యొక్క యుగాన్ని దేవుడు ప్రారంభించాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ కుమారుడి యొక్క యుగము అన్ని జనుల యొక్క కాలం. ఇది తండ్రి యుగమేమో యూదుల యొక్క కాలము, కుమారుడి యొక్క కాలమేమో అన్ని జనుల యొక్క కాలం. ఈ యొక్క అన్ని జనుల యొక్క కాలములో కూడా దేవుడు అన్ని జనులను సరిచేయుటకు, అన్ని జనులైన మనలను సరిచేయుటకు, ఒక సక్రమైన మార్గంలో నడిపించుటకు, ఒక తిన్నని మార్గంలో నడిపించుటకు, పాపం చేయకుండా, మోసం చేయకుండా ప్రియులారా మనలను దినదినము కూడా ఆయన యొక్క వాక్యం వైపు మళ్ళిస్తూ మన జీవితాన్ని ఆయన సరిచేస్తూ మన ఆత్మీయ జీవితాలను ముందుకు నడిపిస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ యొక్క అన్ని జనుల యొక్క కాలము 2000 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎన్ని వేల సంవత్సరాలు? 2000 సంవత్సరాలు దేవుడు ఇచ్చాడు. ఈ 2000 సంవత్సరముల్లో కూడా దేవుడు తన యొక్క అన్ని జనుల యొక్క సంఘానికి ప్రవక్తలు పంపించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఈ 2000 సంవత్సరాలు కూడా అన్ని జనుల యొక్క సంఘానికి దేవుడు ప్రవక్తలు పంపిస్తూ ఆ ప్రవక్తల ద్వారా ఒక వర్తమానం ఇస్తూ అన్ని జనుల యొక్క సంఘాన్ని ఆయన సరిచేస్తూ వారి యొక్క ఆత్మీయ జీవితంలో వారిని ముందుకు నడిపిస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక ఇప్పుడు కుమారుని యొక్క యుగాన్ని దేవుడు క్రీస్తు బ్రహ్మ ద్వారాను ప్రియులారా ఆయన ముగించేశాడు. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, క్రీస్తు బ్రహ్మము కుమారుని యొక్క కాలాన్ని ముగిస్తూ పెండ్లి కుమార్తె యొక్క కాలాన్ని ఆయన ప్రారంభించాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన కుమారుని యొక్క యుగాన్ని ముగిస్తూ ఎవరి కాలాన్ని ప్రారంభించాడు? ఆయన పెండ్లి కుమార్తె యొక్క కాలమును ప్రారంభించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఏ కాలంలో జీవిస్తున్నాము అని అంటే పెండ్లి కుమార్తె యొక్క యుగములో, పెండ్లి కుమార్తె యొక్క కాలములో మనము జీవించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. తండ్రి యుగములో దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి నోవాహు నుంచి మలాకి వరకు కూడా తండ్రి యొక్క యుగాన్ని నడిపించి, తండ్రి యొక్క యుగం అంటే తండ్రి దేవుడు ఆయన పైనున్నాడు అనే యుగం అది. కుమారుని యుగము అనగా దేవుడు భూమి మీదకి కుమారుడుగా వచ్చాడు అనేది కుమారుని యొక్క యుగము. పెళ్లి కుమార్తె యొక్క యుగము అనగా అర్థం ఏంటంటే దేవుడు మనలో నివాసము చేయటమే పెండ్లి కుమార్తె యొక్క యుగము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందండి? తండ్రి యుగము దేవుడు అందరికంటే పైన ఉన్నాడు. ఇలా చూడండి అమ్మా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే దేవుడు అని అంటే ఎక్కడ చూపించేవాళ్ళు? పైన చూపించేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నోవాహు దేవుడు పిలిచినప్పుడు ఆయన పైన చూశాడు. మోషేను దేవుడు పిలిచినప్పుడు ఆయన పైన చూశాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా తండ్రి అంటే పైన ఉన్నాడు, పైన ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరికంటే పైన ఉన్నవాడు తండ్రి కాబట్టి ఆ తండ్రి 4000 సంవత్సరాలు తండ్రి యొక్క కాలములో అగ్నిస్తంభం గాను మేఘస్తంభము గాను ఏమండి ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు కుమారుని యొక్క కాలంకి వచ్చేటప్పటికి శరీరధారిగా మానవుడిగా మన మధ్యలో ఆయన నివాసం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, కుమారుని యొక్క కాలము అది యేసుక్రీస్తు యొక్క కాలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక తండ్రి యొక్క కాలములోను అందరికంటే పైన ఉన్న దేవుడు కుమారుని యొక్క కాలములో అందరి మధ్యలో జీవించాడు. ఆయన అందరి మధ్యలో జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరి మధ్యలో జీవించాడు ఆయన. కుమారుని యొక్క కాలంలో అందరి మధ్యలో జీవించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క కాలములో ప్రియులారా మనలో ఆయన జీవిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు జీవించుచున్న కాలము పెండ్లి కుమార్తె యొక్క కాలము, పరిశుద్ధాత్మ యొక్క కాలము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే యేసుక్రీస్తు చెప్పింది, నేను ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను అంటాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీతోను మీలోనూ ఉంటానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఇప్పుడు చూడండి, ఈ కాలము ఇప్పుడు మనము జీవించుచున్న ఈ కాలము పరిశుద్ధాత్మ యొక్క కాలము. మనము జీవించుచున్న ఈ యుగము పెండ్లి కుమార్తె యొక్క యుగము. మనం ఇప్పుడు తండ్రి యుగములో లేము. తండ్రి యుగములో లేము మనం, లేదా కుమారుడు యొక్క యుగములోనూ మనం లేము. ఇప్పుడు మనము ఇప్పుడు జీవించుచున్న కాలము, మనము జీవించే ఈ కాలము పరిశుద్ధాత్మ యొక్క కాలము మరియు పెండ్లి కుమార్తె యొక్క కాలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అందుకే ఇది చివరి గడియ. పెండ్లి కుమార్తె యొక్క యుగమే చివరి గడియ. పెండ్లి కుమార్తె యొక్క యుగమే చివరి కాలము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ పెండ్లి కుమార్తె యొక్క కాలములో పెండ్లి కుమార్తెగా పిలువబడుతున్న మనము
ప్రియులారా, మనలను మనము ఏం చేయాలంటే తగ్గించుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నీవు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ఇది దేవుని యొక్క వాక్యం. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అనంటే శిష్యులు పాదాలు కడిగేంత వరకు కూడా ఆయన తనను తాను తగ్గించుకొని రిక్తుడుగా చేసుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నాడండి అంటే ఆయన తగ్గించుకున్న విధానాన్ని మనం చూస్తే ప్రియులారా గమనించండి, దానిని మనం వివరించలేం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన ఒక రాత్రి అంతా కూడా యేసును ఒక గదిలో బంధించి ఆ సైనికులు, రోమా సైనికులందరూ కూడా, ఒకడు గడ్డం బట్టి లాగుతున్నాడు, మరొకడు ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళ కిరీటం మీద ఏం చేశాడంటే కర్రతో కొట్టి వాడు అంటాడు, ఆ సైనికుడు అంటాడు, ఏమంటున్నాడో తెలుసా? నువ్వు క్రీస్తువు కదా, నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచింపము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడంటే ఆ రోమా సైనికుడు ఏమంటున్నాడు? వాడు ముళ్ళ కిరీటం పెట్టి ఆ కిరీటం పెట్టి ఆ కిరీటం మీద కొట్టి, నీవు క్రీస్తువు కదా, నీవు క్రీస్తువైనచో నిన్ను కొట్టిన వాడు ఎవడో ప్రవచించు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అంతగా ఆయన ప్రియులారా ఆయన క్రీస్తు అయ్యుండి దేవుడయ్యుండి మహామహోన్నతుడైన దేవుడయ్యుండి ప్రియులారా సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు ప్రియులారా గమనించండి, ఆయన ప్రియులారా తగ్గించుకొని రిక్తుడిగా చేసుకుని, ఆమేన్. హల్లెలూయా. రిక్తుడిగా చేసుకుని మన ముందు ఆయన జీవించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు జీవించాడు ఆయన అంటే పెండ్లి కుమార్తె తమ యొక్క సమరూపంలో, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ప్రియులారా, గత 1వ తారీఖు ధ్యానం చేసాం ఆల్రెడీ. నిన్ను నీవు తగ్గించుకొనుము. చూడండి రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్షమించండి 8వ అధ్యాయం దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చదవండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం నుంచి మనం చదువుతాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సును ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఎందుకనగా చూడండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఎవరైపోయిందంటే తన కుమారునితో ఎలా రావాలి అని అంటే
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, తమ కుమారునితో ఎలా ఎలా ఉండాలంట? స్వారూప్యము గలవారు, జ్యేష్ఠ కుమారునితో స్వారూప్యము గలవారు గుటగుటకు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనలను కుమారులుగా కుమార్తెలుగా పిలిచాడు. ఏ కుమారులుగా కుమార్తెలుగా అనంటే పెండ్లి కుమార్తెగా దేవుడు మనల్ని తీసుకున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళికలో మన పాత్ర ఏంటి? పెండ్లి కుమార్తె. దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క తలంపులో ప్రియులారా మన యొక్క పాత్ర, మన జీవితాలు దేవుడు కలిగినటువంటి ఉద్దేశము మన జీవితాల పట్ల, దేవునికి ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని అంటే పెండ్లి కుమార్తెగా దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క ఆలోచనలో మనము పాత్ర వహిస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. మన పాత్ర ఏదండి? దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో మన పాత్ర ఏంటి? పెండ్లి కుమార్తె. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ పెండ్లి కుమార్తె ప్రియులారా ఎలా రావాలని దేవుడు కోరుకుంటున్నాడంటే తన యొక్క జ్యేష్ఠ కుమారుడు యొక్క స్వరూపంలోకి రావాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ కుమారుడితో స్వరూపం కలవాలని ఉండాలండి? దేవుడు తన యొక్క జ్యేష్ఠ కుమారుని యొక్క స్వరూపము సంఘములో ప్రియులారా తన యొక్క జ్యేష్ఠ కుమారుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ఆయన యూదులలో ఒకే ఒక కుమారుడుగా వచ్చాడు. ఆయన ఏకైక కుమారుడుగా వచ్చాడు యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా గమనించండి, క్రీస్తు బ్రహ్మము ఆయన సంఘములో నుంచి వచ్చిన కుమారుడు, జ్యేష్ఠ కుమారుడుగా వచ్చాడు ఆయన. క్రీస్తు బ్రహ్మము ఏ కుమారుడుగా వచ్చాడు? ఆయన సంఘములో. క్రీస్తు థామసు ఆయన పెండ్లి కుమార్తెలో జ్యేష్ఠుడుగా వచ్చాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనము మారాల్సింది ఏ కుమారుడు యొక్క రూపములోకి, సమరూపములోకి, స్వరూపములోకి మనం మారాలి అని అంటే ప్రియులారా గమనించండి, క్రీస్తు థామసు యొక్క స్వరూపములోకి మనం రావాలా. ఆమేన్. హల్లెలూయా. ఎవరి యొక్క స్వరూపంలోకి రావాలి? క్రీస్తు థామసు యొక్క స్వరూపములోకి మనం రావాలా. ఎందుకంటే క్రీస్తు థామస్ ఆల్రెడీ బ్రహ్మ యొక్క స్వరూపంలోకి మార్చబడ్డాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్రీస్తు థామసు ఎవరి స్వరూపంలోకి వచ్చాడు? ఆయన ఎవరి స్వరూపంలోకి వచ్చాడు? క్రీస్తు బ్రహ్మ యొక్క స్వరూపంలోకి మార్చబడ్డాడు ఆయన. అందుకే క్రీస్తు థామసు ఎందుకు అంత త్యాగము చేయవలసి వచ్చింది ఈ లోకములో? ఎందుకు ఆయన అనేకమైన బాధలు పడాల్సి వచ్చింది? ఆయన క్రీస్తు థామసు అనేకమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు ఎదుర్కొన్నాడు ఆయన అంటే క్రీస్తు యొక్క స్వరూపములోనికి రావడానికి. ఇప్పుడు చూడండి, క్రీస్తు బ్రహ్మము ఆయన ప్రతి విషయంలో కూడా క్రీస్తు బ్రహ్మమును దేవుడే కాపాడుకుంటూ వచ్చాడు. ఆయన అన్ని విషయాల్లో కూడా, ప్రతి విషయంలో కూడా ఒక స్వరం ఎత్తి, ఒక స్వరం ద్వారా క్రీస్తు బ్రహ్మముతో మాట్లాడుతూ వచ్చాడు ఆయన. అన్ని విషయాలు తెలుసు కదా మీకు ఈ విషయాలన్నీ. ఆయన ప్రతి విషయంలో కూడా క్రీస్తు బ్రహ్మమును ప్రతి విషయంలో కూడా ఒక స్వరం ద్వారా ఆయన సంధిస్తూ, ఆయన హెచ్చరిస్తూ, ఆయన శరీర విషయంలో కానీ, ఆయన యొక్క ఆత్మ విషయంలో కానీ, ఆయన యొక్క మాట విషయంలో కానీ, ఆయన యొక్క చూపు విషయంలో కానీ, నడవడికల విషయంలో కానీ, ప్రతి విషయంలో ఆయన ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో ముందుగానే ఒక దూత వచ్చి ఆయనకి సలహా ఇస్తా ఉండేది. నువ్వు పలానా దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఒక గైడెన్స్, ఒక దూత, ఒక స్వరము క్రీస్తు బ్రహ్మమును ఏం చేస్తా ఉంది? నడిపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అంటే గైడెన్స్ అంటారు దాన్ని. అంటే సలహా ఇస్తూ ఆయన ఒక క్రమంలో నడిపిస్తా ఉంది. ఇక్కడ ఒక దూత, ఒక స్వరము. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎవరితో మాట్లాడాలి? దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏవి చూడాలి, ఏవి చూడకూడదు, ఏమి తినాలి, ఏమి తినకూడదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా ఒక దూత, ఒక స్వరము ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను గైడెన్స్ చేస్తూ నడిపిస్తూ వచ్చింది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక అది పెద్ద విషయం కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అవునా కదా? దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కానీ ప్రియులారా, విశ్వాసము ద్వారా ఒక మనిషి తనను తాను గైడెన్స్ చేసుకోవడం, వాక్యము ద్వారా తనను తాను నడిపించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యమై ఉన్నది. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నడిచాడు అని అంటే నా తండ్రి చెప్తేనే నేను చేస్తానని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. వాక్యంలో మనం చదువుతాం వాక్యం. ఆమేన్, హల్లెలూయా. అది పెద్ద గొప్ప విషయమే కదా. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, తండ్రి చేయి పట్టుకున్న చేయి బాగానే ఉంటాడు, బాగానే నడుస్తాడు. తండ్రి ఎప్పుడైతే చేయి విడిచిపెడతాడో అక్కడి నుంచి నడవటం అనేది వాడికై వాడు నడక నేర్చుకోవాలా, నడవాలి. ఈ నడక నేర్చుకునేటప్పుడు పడతాడు, లెగుస్తాడు, కాళ్ళు ఇరుగుతాయి, చేతులు కూడా ఇరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చూడండి, ఒక పిల్లవాడు సైకిల్ నేర్చుకుంటున్నాడు అనుకోండి. ఆ సైకిల్ నేర్చుకునేటప్పుడు చాలా మంది పడిపోతూ ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది పడిపోతాడు. నాకైతే 2 సార్లు చేయరిగింది. నేను సైకిల్ నేర్చుకునేటప్పుడు 2 సార్లు చేయరిగింది నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఏదైనా సరే నడక నేర్చుకునేటప్పుడైనా లేదా ఏదైనా వాహనం నేర్చుకునేటప్పుడైనా పడటము లెగటం అనేది వాడు సొంతగా ప్రయత్నించినప్పుడే ఈ విషయాలు జరుగుతాయి. అవునే కదా? దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. సొంతగా ప్రయత్నం చేసినప్పుడు పిల్లవాడు సొంతగా లేచి నడిచేటప్పుడు పడిపోతూ ఉంటాడు, లెగుస్తూ ఉంటాడు, మళ్ళా పడుతుంటాడు, లెగుస్తుంటాడు. అయినా సరే నడక ఆపేస్తాడా? నేను పడిపోతున్నానే, లేకపోతే నాకు చెయ్యి ఇరిగింది, లేకపోతే కాలు ఇరిగింది అని చెప్పి నేను నడవడం ఆపేస్తానని చెప్పి అంతటితో ఆగడు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. వాడికి నేర్పించేది అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళా లేపుతున్నాడు, నడిపిస్తూ ఉంటాడు. అలాగనే ప్రియులారా, చూడండి, యేసుక్రీస్తును ఒక దూత ఆయన్ని గైడెన్స్ చేసింది. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను ఒక దూత, ఒక స్వరం ఆయనతో మాట్లాడి ఆయనని గైడెన్స్ చేస్తూ నడిపిస్తూ వచ్చింది ఆయన. కానీ క్రీస్తు థామస్ విషయంలో ఇక్కడ జరిగినటువంటి కార్యం ఏమిటి అని మనం గమనిస్తే ప్రియులారా, గమనించండి, ఇక్కడ ఒక దర్శనము లేదు, ఒక దూత మాట్లాడటం లేదు, ఒక గైడెన్స్ అనేది ఏమి కూడా లేదు. కానీ ఆయనకున్నటువంటి ఒకే ఒక గైడెన్స్ ఏమిటి అని అంటే కేవలము విశ్వాసము, నమ్మకము. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ అదే చెప్పాడు, దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎవరైనా సరే దేవుని నమ్మాలి అంటే కేవలము విశ్వాసం ద్వారా నమ్మాలే కానీ అద్భుతాలు జరుగుతాయి, లేకపోతే ఆశ్చర్యకారాలు జరుగుతాయి, కుంటోళ్ళకి కాలిస్తారు, గుడ్డోళ్ళకి చూపిస్తారు, కుష్ఠరోగులు స్వస్థపరిస్తే వాళ్ళు దేవుని దగ్గరికి రావటం అనేది అది గొప్ప విశేషం కాదంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కానీ ఏది గొప్ప విషయము అనంటే విశ్వాసము ద్వారా తనను తాను పరీక్షించుకుంటూ, తనను తాను కంట్రోల్ చేసుకుంటూ, తన శరీరాన్ని తాను జయించుకుంటూ, ప్రియులారా, ఎవరైతే వాక్యం ప్రకారము జీవిస్తారో ప్రియులారా, వారు తమ యొక్క స్వరూపము, దేవుని యొక్క కుమారుని యొక్క జ్యేష్ఠ కుమారుని యొక్క స్వరూపంలోకి రావాలన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పెండ్లి కుమార్తె రూపంలోకి రావాలి.
పెళ్లి కుమార్తె అంతా కూడా మనుషులే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. మానవ శరీరంతో ఉన్న మనం, ఆమేన్, హల్లెలూయా, క్షయమైపోయే ఈ శరీరము 16 పదార్థాల చేత నిర్మించబడినటువంటి ఈ శరీరము, ప్రియులారా, ఈ శరీరంలో ఉన్న మనలను మనము జయించుకుంటూ మన శరీరాన్ని జయిస్తూ, నేత్రాశను జయిస్తూ జీవపంప ధమ్మమును జయిస్తూ, ప్రియులారా, వాక్యాన్ని చూస్తూ, వాక్యము ప్రకారము జీవిస్తూ మనల్ని మనం ఏం చేయాలంటే, ప్రియులారా గమనించండి, మనల్ని మనం తగ్గించుకొని, మనల్ని మనం జయించుకుంటూ, తగ్గించుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగుతూ ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి, ఇప్పుడు క్రీస్తు థామసు ఇచ్చిన సందేశము ఇది ఒక కొత్త సందేశం. ఇది నోవాహు దినములలో నోవాహు ఒక నూతనమైన సందేశంతో వచ్చాడు. ఆయన ఒక నూతనమైన సందేశంతో వచ్చాడు నోవాహు. ఆదాము మొదలుకొని నోవాహు వరకు కాలము 2000 సంవత్సరములు. ఈ 2000 సంవత్సరములు కూడా ఎన్నడూ కూడా ఆకాశములో నుంచి వర్షం రాలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ నోవాహు వచ్చి ఒక నూతనమైన వర్తమానాన్ని, ఒక నూతనమైన సందేశాన్ని, ఒక నూతనమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఆ కాలంలో ఉన్న జనులకు, ప్రజలకు చెప్పాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు దానిని వాళ్ళు ఏం చేసినారంటే తృణీకరించారు, విసర్జించారు. వాళ్ళు తృణీకరించి విసర్జించి అంతటితో విడిచిపెడితే సరిపోతుంది. ఇప్పుడు నమ్మేవాడు నమ్ముతాడు, నమ్మనివాడు నమ్మడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ నమ్మని వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో, చూడండి, దేవుని వాక్యాన్ని ఆ కాలమును, ఆ గడియలో వచ్చినటువంటి వర్తమానమును ఎవరైతే నమ్మకుండా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, నమ్మిన వాళ్ళను ఏం చేస్తారు? అవమానపరుస్తారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తారండి? అవమానపరుస్తారు, హేళన చేస్తారు. ఏం చేస్తారు? అవమానపరుస్తారు, హేళన చేస్తారు, దూషిస్తారు, అపహాసము చేస్తారు. ఎవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే దూషిస్తున్నారో, ఎవరైతే అపహాసము చేస్తున్నారో, ఎవరైతే నవ్వుతారో వాళ్ళ గురించే కీర్తన గ్రంథము 1వ అధ్యాయం రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం రాయబడింది? కీర్తన గ్రంథం 1వ అధ్యాయము చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అదండి, చూడండి, అపహాసకులు. ఎవరు అపహాసకులు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, అపహాసము చేసేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, దూషించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు. చూడండి, ఈ లోకములో యేసుక్రీస్తును అవమానపరిచినారు, కానీ ఆయన అలాగే తగ్గించుకునే ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన మరణముతో ఆయన సమాధానం చెప్పబోతున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తు ప్రణామమును ఆయన, చూడండి, మనం గమనిస్తే ఈ లోకములో ఆయన జీవించినంత కాలము కూడా ప్రియులారా ఎంతో తగ్గించుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎంత తగ్గించుకున్నాడు అని అంటే ప్రియులారా గమనించండి, ఆయన వేసుకున్న వస్త్రాలు చిరిగిపోయిన వస్త్రాలు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి వస్త్రాలు ధరించాడండి? చిరిగిన వస్త్రములు ధరించాడు ఆయన. చెప్పులు లేవు, కాళ్ళకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
కనుక ఆయన తగ్గించుకున్నటువంటి విధానములో మనం చూస్తే పిల్లల నిజంగా అంతగా ఆయన కూడా తగ్గించుకొని ఈ లోకంలో జీవించాడు. ఆయన వచ్చిన ప్రతి రూపాయి కూడా ఆయన సేవకే ఖర్చు పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అంతగా ఆయన తగ్గించుకుని వినయముతో విధేయతతో ఆయన యొక్క పరిచయలో ఆయన ముందుకు సాగిపోతా ఉన్నాడు. ఆయన హేళన చేసేవాళ్ళు హేళన చేస్తున్నారు, దూషించేవాళ్ళు దూషిస్తారు, అపహాసం చేసేవాళ్ళు అపహాసం చేస్తారు. ఏమండి, చూటిపోట్లు మాట్లాడేవాళ్ళు చూటిపోటు మాటలు మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇవన్నీ కూడా మనము పట్టించుకోకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా పట్టించుకోకూడదు. మనం పట్టించుకుంటే మన విశ్వాసం పాడైపోద్ది. ఆమేన్. హల్లెలూయా. మనం పట్టించుకుంటే మన విశ్వాసం పాడైపోద్ది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందులో ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి ఈ కాలములో మానవుడే దేవుడని ప్రకటించబడే కాలం ఇది. ఆమేన్. హల్లెలూయా. ఏ కాలం అండి? మానవుడే దేవుడని బోధించే కాలం ఇది. యేసుక్రీస్తు దేవుడని బోధిస్తే అందరూ నమ్ముతారు, అది వేరే విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయ్యాలు నమ్ముతున్నాయి ఈ రోజున యేసుక్రీస్తుని. ఎందుకంటే ప్రియులారా గమనించండి, ఆయన ఇప్పుడు రూపం మార్చాడు. యేసు ఇప్పుడు ఏ రూపంలో ఉన్నాడో దయ్యానికి తెలియదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రూపాన్ని ఎవరు తీసుకున్నారు అని అంటే అపవాది తీసుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రూపాన్ని ఎవరు తీసుకున్నారు? అపవాది. చూడండి, అపోస్తులుగా పౌలు మాట్లాడుతున్నాడు ఆ యొక్క వాక్యాన్ని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, 11వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 12వ వచనం నుంచి చదవండి. 12వ వచనం నుంచి. అతిశయ కారణము వెదుకువారు ఏ విషయములో అతిశయించుచున్నారో ఆ విషయములో వారును మనవలనే ఉన్నారని కనబడు నిమిత్తము వారికి కారణము దొరకకుండా నేను చేయుచున్న ప్రకారమే ఇక ముందుకును చేతును. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్లను పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. కనుక వాని పరిచారకులను నీతి పరిచారకులను వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. చూసారా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అపవాది ఏం చేస్తుందంట? ఏ వేషం ధరించిందంట? వెలుగుదూత యొక్క వేషము. ఆమేన్. హల్లెలూయా.
అసలు వెలుగుదూత ఎవరు అని అంటే దేవుడే వెలుగుదూత. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్పాడు కదా, నేను లోకమునకు ఏమై ఉన్నాడు, ఆయన వెలుగై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తే నిజమైనటువంటి వెలుగుదూత. ఆమేన్, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యేసుక్రీస్తే నిజమైనటువంటి వెలుగుదూత. కానీ ఇక్కడ అపవాది ఏం చేస్తుందంటే ఆ యొక్క వేషాన్ని తీసుకుంది. ఏ వేషం తీసుకుంది? వెలుగు దూత యొక్క వేషము ధరించాడు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ధరించి ఏం చేస్తుంది అని అంటే మోసం చేస్తుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ కొరింథీ సంఘాన్ని పౌలు ఏం చేస్తున్నాడంటే సరి చేస్తున్నాడు మరలా ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి, మొదటి వచనం నుంచి చదవండి. కొంచెము వివేకముగా నేను మాట్లాడినను, కొంచెము వివేకముగా మాట్లాడినను మీరు సహింపవలనని కోరుచున్నాను. నన్ను గురించి మీరెలాగైనను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. అపవిత్రాలు కాదు, పవిత్రాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తును సమర్పింపవలనని మిమ్మును ప్రదానము చేసి తిని. గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నాను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పౌలు భయపడుతున్నాడంటండి. ఆమేన్, హల్లెలూయా. దేనికోసం భయపడుతున్నాడు ఆయన అంటే ఆల్రెడీ ఈ యొక్క పవిత్రాలైనటువంటి కన్యకను ఆయన క్రీస్తుకి ఏం చేసినాడు? ప్రదానం చేసేసినాడు ఆల్రెడీ. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రదానము చేయబడినటువంటి ఈ కన్యక, ఈ పరిశుద్ధురాలైన కన్యక, పవిత్రాలైనటువంటి కన్యక, ఆమె మరలా ఎక్కడ పడిపోద్దో అని చెప్పి పౌలు ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సాతాను అవ్వని మోసగించినట్లు, అక్కడ చూడండి, ఎవరు చెప్పారు సాతాను అవ్వను మోసగించిందని? ఎవరు చెప్పారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పౌలుకి ఎవరు చెప్పలా? పౌలుకి దేవుడే ఆయన చెప్పాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు నేర్చుకున్నాడు దేవుని దగ్గర. అవ్వ సాతానుని మోసగించినట్లు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఏమన్నాడండి? సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవనేమో అని భయపడుచున్నాను. ప్రియులారా, మనం ఈ లోకములో మనము తగ్గించుకోవటం వల్ల, మనం ఈ లోకంలో తగ్గి ఉండటం వల్ల, దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అది పాపం అనుకుంటారేమో మీరు. అది పాపం కాదు. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. పౌలు ఇంకా మనం కింద చదివితే ఇంకా ఆ మాట కూడా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు పౌలు ఏ విషయంలో భయపడుతున్నాడు అని అంటే ఆల్రెడీ వీళ్ళు ఒక పురుషునికి పవిత్రాలైనటువంటి ఆ కన్యకను, పరిశుద్ధురాలైనటువంటి కన్యకను క్రీస్తుకు ప్రదానం చేయబడిందంటే ఆల్రెడీ ఇక్కడ కన్యక ఏ రూపంలో ఉంది అని అంటే క్రీస్తు యొక్క జ్యేష్ఠ కుమారుని యొక్క రూపంలోకి వస్తా ఉంది ఇక్కడ. ఆమేన్, హల్లెలూయా. ఏ రూపంలో ఉందండి? వధువు ఏ రూపంలో ఉంది? జ్యేష్ఠ కుమారుని యొక్క స్వరూపంలోకి ఆల్రెడీ ఉంది. ఆమె ఉంటేనే కదా ప్రదానం చేసేది, నచ్చితేనే కదా. పెళ్లి కుమారుడికి నచ్చితేనే
ఆ యొక్క పెళ్లి కుమారుడు మనం పెళ్లి చూపులు ఏర్పాటు చేసేది అందుకే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు కూడా సంఘాన్ని క్రీస్తుకి ఏం చేసినాడు? ఆయన ప్రదానం చేశాడు. అప్పుడు సంఘం ఎలా ఉంది? పవిత్రాలై ఉంది, పరిశుద్ధాలై ఉంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి అదే మాటలు అక్కడ మనం చూస్తున్నాం. ఎక్కడ కొన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుండి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు అందరి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా ప్రతి విషయములోను పురుషులకు లోబడి ఉండవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే చూడండి, ఇప్పుడు క్రీస్తు కొరకు ఆయన చేసిన పని ఏమిటో ఇక్కడ పౌలు వివరిస్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకుని వల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. అదేండి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అంటే క్రీస్తులో ఏమున్నది అని అంటే పరిశుద్ధత ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తులో ఏమున్నది? పరిశుద్ధత ఉన్నది. ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయనలో ఏమున్నది? ఇంకా నిర్దోషత్వము. ఆయన ఏ దోషము లేనివాడు. నిర్దోషత్వం అంటే అర్థమేంటి? ఏ దోషము లేనివాడు, ఏ పాపము లేనివాడు అని అర్థం. నిర్దోషమైన వాడు ఆయన. కనుక ఈరోజు తన యొక్క వధువు కూడా, పెండ్లి కుమార్తె కూడా, తన భార్య కూడా ఎలా ఉండాలి అని అంటే నిర్దోషమైన రాలుగా ఉండాలి. నిర్దోషమైనదిగా ఉండాలి. కలంకం అంటే చూడండి, ఈ తెల్లటి చొక్కా మీద ఒక నల్ల చొక్క కనబడింది అనుకోండి, నల్ల చొక్క పడింది అనుకోండి, అది క్లియర్ కనబడుతుంది. అది కలంకం అంటే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక అలాంటి మచ్చుగడు కూడా ఉండకూడదు. ముడత. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తర్వాత చదవండి. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా తన ఎదుట నిలబెట్టుకోవాలి. అటువంటి దాన్ని ఆయన కోరుకుంటున్నాడు. అది ఆయన స్వరూపంలోకి మార్చడం. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కలంకుడు, ఆయనలో ఏ కలంకము లేదు, ఆయనలో ఏ ముడత లేదు, ఆయనలో ఏ డాగు లేదు. కనుక ఇప్పుడు మనము కూడా ఆ యొక్క జ్యేష్ఠ కుమారుడు యొక్క స్వరూపంలోకి
మనం మార్చబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు క్రీస్తు థామస్లో మనం ఒక మచ్చ ఉందని మనం చూపించగలమండి. ఆయనలో ఆయన ఏదైనా తప్పు చూపించగలము మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది బ్రనాం గారు ప్రసంగాల్లో ఆయన వాడిన పదం ఏంటంటే నేను పాపిని అనుకుంటా వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు నా కోసం రక్తం కార్చాడు అని చెప్పుకుంటా వచ్చాడు. మరలా అదే సందర్భంలో మరలా ఆయన మాట్లాడుతూ వచ్చాడు, నేను ఎక్కడ పాపం చేశానో నాకు చూపించండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎక్కడ పాపం చేశానో చూపించండి. ఇదిగో ఆయన ఆ దూత వచ్చి ఆయన నన్ను నడిపించింది కదా, ఆ స్వరం నన్ను నడిపించింది కదా, నా శరీరం ఎక్కడ కూడా అపవిత్రం కాలేదు కదా, నాలో పాపం ఉందని మీరు ఎక్కడ చూపించండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులు కేవలం క్రీస్తు బ్రహ్మను ఎలా చూస్తున్నారంటే ఆయన పాపిగానే చూస్తున్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రపంచాన్ని 7 సార్లు తిరిగి కుంటివాడికి కాళ్ళు ఇచ్చి, గుడ్డోడికి చూపించి, కుష్ఠరోగును స్వస్థపరిచి, చచ్చిపోయిన వాళ్ళని లేపి, దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు ఈ ముద్రలు ఇప్పాలి. ఆ ముద్రలు ఇప్పింది ఎవరు? క్రీస్తు బ్రహ్మము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 ముద్రలు విప్పి సంఘానికి బయలుపరిచి ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు సర్పసంతాన్ని బోధించాడు ఆయన. సర్పసంతానము బోధించింది ఎవరు? క్రీస్తు బ్రహ్మమే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మరి ఒక పాపి అయిన మనుషుడు అన్ని కార్యాలు చేశాడే, మరి ఈరోజు అదే పాపులు ఎందుకు చేయలేకపోతున్నారు? చేయాలి కదా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు ఈ రోజున. మరి వాళ్ళంతా మేము నీతిమంతులమే అని చెప్పుకుంటున్నారు కదా. ఏమండి, మేము నీతిమంతులం కనుకనే ఇంతమంది జనాభా మా దగ్గరకు వస్తున్నారు, మమ్మల్ని వెంబడిస్తున్నారని బోధించుకుంటున్నారు వాళ్ళు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియు ఆ క్రీస్తు బ్రహ్మం చేసిన కార్యాలలో ఒక్క కార్యం చేయమని చెప్పండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుని యొక్క వాక్యము ఈ రోజున క్రీస్తు యొక్క స్వరూపములోనికి, అనగా జ్యేష్ఠ కుమారుడు యొక్క స్వరూపములోకి మనము రావాలనంటే దీనికి అంతటికి ముందు ప్రియులారా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే తగ్గించుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి కొరింథీయులకు రాసిన 10 ఇప్పుడు మనం చదివింది ఒకసారి మనం అక్కడికి వద్దాం. పదకొండవ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. చదవండి. 4వ వచనం నుంచి చదవండి. అక్కడి నుంచి. ఏలయనగా వచ్చిన వాడెవడైనను చూడండి, అంటే సంఘములోకి వచ్చినోడు ఎవడైనా సరే అంటున్నాడు ఇక్కడ. చదవండి. మేము ప్రకటించిన మరొక యేసును ప్రకటించినను లేక మీరు పొందని మరొక ఆత్మను మీరు పొందినను మీరు అంగీకరింపని మరొక సువార్త మీరు అంగీకరించినను మీరు వానిని గురించి సహించుట యుక్తమే. నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే ఏ మాత్రమును తక్కువ వారును కానని తలంచుకొనుచున్నాను. మాటల యందు నేను నేర్పులేని వాడినైనను జ్ఞానమందు నేర్పులేని వాడును కాను.
ప్రతి సంగతిలోను అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాము. మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున పాపము చేసి తినా. చూడండి, పౌలు సువార్తను బోధిస్తున్నాడంట. ఇక్కడ సువార్తను బోధిస్తూ ఏ విధంగా బోధించాడంట? ఆయన తగ్గించుకున్నాడంట. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏ విధంగా ఉన్నాడండి ఆయన? పౌలు తనను తాను తగ్గించుకొని నేను సువార్తను బోధించి తప్పు చేశానా అని అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే చాలా మందికి తగ్గించుకోవటం వల్ల ప్రియులారా, వాళ్ళకి తగ్గించుకోవటం వల్ల ఏమొస్తుంది చూడండి. అంటే తగ్గించుకుంటే పాపము చేసి తినా అని అంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది సువార్త బోధించేటప్పుడు ఎట్లా బోధిస్తారంటే హెచ్చించుకుంటారు, వాళ్ళకై వాళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ పౌలు ఆ విధంగా చెప్పుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారనుకోండి. 12 మంది శిష్యులు యేసుక్రీస్తుతో నడిచారు. అవునా? యేసుక్రీస్తుతో నడిచారు. యేసుక్రీస్తుతో ఉన్నారు. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో వాళ్ళు పాల్గొన్నారు. 3.5 సంవత్సరాలు వాళ్ళతోనే ఉన్నాడు. కానీ పౌలు వాళ్ళతో లేడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఏమని బోధిస్తున్నారు? ఈ 11 మంది శిష్యులు ఏమని బోధిస్తున్నారు తెలుసా? మేము చూచిన వాటిని, విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేమని వాళ్ళు బోధిస్తున్నారు. ఆయన మాతో నడిచాడు, మేము ఆయనతో ఆ ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్నాము, మేము ఆయనను దర్శించాము, శారీరకంగా మేము ఆయనతో సహవాసం కలిగి ఉన్నాం. కానీ పౌలు ఆ విధంగా లేడు. శరీర సంబంధంగా యేసుని ఎన్నడూ కూడా పౌలు చూడలేదు. శరీర సంబంధంగా పౌలు ఎన్నడూ యేసును కలుసుకోలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు యొక్క పరిచర్యలో ఈ యొక్క పౌలు ఎన్నడూ కూడా పాల్గొనలేదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే అక్కడ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే అపోస్తలులందరికంటే కూడా అని అంటాడు ఆయన. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుల కంటే లెస్స మాత్రమును తక్కువవాడను కాను. చూడండి, అపోస్తలుల కంటే ఏ మాత్రము కూడా నేను తక్కువవాడను కాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు తక్కువ అని గాను అని అంటున్నాడంటే, ప్రియులారా, వాళ్ళు శరీర సంబంధంగా కలిశారు. ప్రభు వాళ్ళని పిలిచాడు. శరీర సంబంధంగా ఆయన పరిచర్యలో వాళ్ళు పాల్గొన్నారు. అదే అంతవరకు వాస్తవమే. కానీ పౌలు ఆ విధంగా రాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు ఏ విధంగా స్వార్థకు వచ్చాడు అని అంటే, క్రీస్తు చనిపోయినటువంటి ప్రియులారా గమనించండి, 35 సంవత్సరాల తర్వాత పౌలును దేవుడు దర్శించాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆయన ఆ దమస్కులో ఆ క్రైస్తవులు ఉన్నారని తెలుసుకుని క్రైస్తవులను హింసించడానికి, క్రైస్తవులను దూషించడానికి, అపహాసం చేయడానికి ఆ యొక్క పిలాతుల దగ్గర వాళ్ళు కాగితాలు పొంది వాడిని హింసించడానికి వెళుతున్నటువంటి ఆ మార్గములో ప్రియులారా అగ్నిస్తంభం ఆయన కలుసుకుంది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అగ్నిస్తంభము ఆయన కలుసుకొని ప్రియులారా గమనించండి, ఆయనతో మాట్లాడుతూ ఉన్నది. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ విషయాన్ని మనం 12వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతుంటాడు. మొదటి వచనం నుంచి చదవండి. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే అతిశయపడుట నాకు తగదు అంటే హెచ్చించుకోవడం నాకు తగదు అంటున్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా నన్ను నేను హెచ్చించుకోవడము
నాకు తగదు. నన్ను నేను హెచ్చించుకోవడము, లేకపోతే నన్ను నేను గొప్పవాడిగా చేసుకోవడం, ఒక విధంగా చెప్పాలంటే గొప్పవాడిగా చేసుకోవడం అది తగదు. కానీ హెచ్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నాడు ఇక్కడ. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏమంటున్నాడండి? నన్ను నేను అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. అతిశయం అంటే గర్వించడం అని అర్థం, హెచ్చించుకోవడం అని అర్థం. ఆమేన్, హల్లెలూయా. అతిశయం అంటే తనను తాను హెచ్చించుకుంటున్నాడు. ఇక్కడ పౌలు తనను తాను ఏం చేసుకుంటున్నాడు? గొప్పవాడిగా చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏమిటో ఆ కింద రాస్తున్నాడు, చదవండి. చూడండి, ప్రభు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, నేనెరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేనెరుగను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచ్చింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడిను, శరీరము లేక కొనిపోబడిను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అట్టి వారిని గూర్చి అతిశయింతును. నా విషయములైతే నా బలహీనత ఎందే గాని వేరే విధముగా అతిశయించను. అతిశయించుటకు ఇచ్చించినను నేను సత్యమే పలుకుదును గనుక అవివేకిని కాకపోదును. గాని నా యందు ఎవడైనను చూచిన దానికన్నను, నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ 7వ వచనం కూడా చదవండి. 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చించుపోకుండా నిమిత్తము నా శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చింపబోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఏమంటున్నాడండి పౌలు ఇక్కడ? చూసారా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే అతిశయపడుట నాకు తగదు. ఆమేన్, హల్లెలూయా. మళ్ళా ఏమంటున్నాడు? అతిశయింపబడవలసిన సమయం వచ్చింది అని అంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అతిశయపడుతున్నాడు అంట ఆయన అని అంటే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. చాలా జాగ్రత్తగా వినండి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలుకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనములో ఒక మనుషుడంట 3వ ఆకాశానికి వెళ్ళిపోయాడంట. ఎవరు ఆ మనుషుడు? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మనుషుడు శరీరముతో వెళ్ళాడో లేకపోతే శరీరము లేకుండా వెళ్ళాడో నేను ఎరుగను, నాకు తెలియదు అంటున్నాడు ఆయన. అది దేవునికే తెలుసు. అంటే ఇప్పుడు ఒకవేళ అది ఆయనే గనుకనే అది ఆయన గురించే చెప్పుకుంటున్నాడు. 3వ ఆకాశమునకు వెళ్ళింది ఎవరు అని అంటే పౌలే. అందుకే నేను అతిశయపడుతున్నాను అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అతిశయపడకూడదు, అయినా సరే నేను అతిశయపడుతున్నాను, గర్విస్తున్నాను. ఎందుకు గర్వపడుతున్నాను తెలుసా? ఎందుకు నేను అతిశయపడుతున్నానో తెలుసా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మనుష్యుడు 3వ ఆకాశమునకు కొనిపోబడ్డాడు. ఆ మనుషుడు ఎవరో కాదు కానీ నేనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు 3వ ఆకాశం అంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? పరదేశికి వెళ్ళాడు. కింద వచ్చినలో అంటాడు నేను పరదేశికి వెళ్ళే తిని అని అంటాడు. పరదేశంలో వెళ్ళి అప్పుడు అబ్రహాము మొదలుకొని
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము మొదలుకొని పాత నిబంధనలో ఎంతమంది, ఆ పౌలుకు ముందు భక్తులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కలుసుకున్నాడు ఆయన. క్రీస్తు పరిణామం కూడా కలుసుకున్నాడు. ఇదే దర్శనం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు పరిణామం పరదేశికి వెళ్ళాడా లేదా? దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే క్రీస్తు పరిణామం కూడా పరదేశికి వెళ్ళాడు. ఒకరోజు ఆయన, ప్రియులారా గమనించండి, మంచం మీద పడుకున్నాడు, నిద్రపోతున్నాడు. నిద్రపోతున్న వ్యక్తి సడన్ గా లేచాడు. అప్పుడు టైం చూస్తే ఇంచుమించుగా ఒక 9 ఎంత అయింది, పగలు అనమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయంలో ఆయనకు దర్శనం వస్తూ ఉంది. ఏమిటా దర్శనం అని అంటే, ఈయన పరదేశికి వెళ్ళాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడు? ఎప్పుడు జరిగింది అని అంటే, హోప్ సిస్టర్ చనిపోయినప్పుడు జరిగింది ఇది. ఆమేన్. హల్లెలూయా. ఆయన విచారములో, దుఃఖములో, బాధలో ఉన్నాడు. ఆయన ఆ బాధలో, ఆ దుఃఖములో, ఆ వేదనలో ఉన్నప్పుడు ఆయనకి దర్శనం వచ్చింది. ఆయన ఆ యొక్క పరదేశికి వెళ్ళాడు. పరదేశంలోకి వెళ్ళి, ప్రియులారా, ఆయన యొక్క పరిచర్యలో ఎంతమంది అయితే రక్షణ పొందారో, మారుమనసు పొందారో, వాళ్ళందరూ కూడా క్రీస్తు పరిణామమును వచ్చి ఏం చేస్తున్నారంటే కలుసుకుంటా ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక 90 సంవత్సరాల వృద్ధురాలు వచ్చిందంట క్రీస్తు పరిణామం దగ్గరికి. ఆయన చెప్తున్నాడు. అంటే ఆ స్త్రీ ఎలా వచ్చింది అని అంటే, 20 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయి లాగా వచ్చిందంట. 90 సంవత్సరాల వయసు కలిగినప్పుడు ఆమె క్రీస్తు పరిణామం యొక్క వర్తమానం నమ్మి ఆయన ద్వారా రక్షింపబడి బాప్తిజం పొందింది. ఆమె చనిపోయింది. ఆమె ఎక్కడ ఉంది అప్పుడు? పరదేశంలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ ఉంది? పరదేశంలో ఉంది. ఆమె ఒక 20 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీగా వచ్చి, సహోదరుడా బ్రహ్నాం, ఓ నన్ను నువ్వు గుర్తుపట్టావా? ఎలా గుర్తుపడుతుంది? 20 సంవత్సరాలు ఎక్కడ? 90 సంవత్సరాలు ఎక్కడ? 20 సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను నీ యొక్క వర్తమానం ద్వారానే రక్షించబడితిని. నేను ఫలానా, నా పేరు ఫలానా అని చెప్పేటప్పటికి అప్పుడు ఆయన గుర్తుపడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన వెళ్ళింది ఈ శరీరంతోనే వెళ్ళాడు అక్కడికి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి. ఇక్కడ పౌలు ఆ విషయాన్ని, నేను శరీరముతో వెళ్ళానో లేకపోతే శరీరము లేకుండా వెళ్ళానో అది నాకు తెలియదు కానీ దేవునికి తెలుసు అంటున్నాడు ఇక్కడ. కానీ వాస్తవంగా పౌలు వెళ్ళింది కూడా శరీరంతోనే వెళ్ళాడు అక్కడ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎందుకు? క్రీస్తు పరిణామం కూడా శరీరంతోనే వెళ్ళాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఆ పరదేశంలోకి వెళ్ళాడు. పరదేశంలోకి వెళ్ళి అక్కడ ఏమంటున్నాడండి? కొన్ని దర్శనాలు చూశాడంట, కొన్ని మాటలు విన్నాడంట అక్కడ. ఆ మాటలు ఏమంటున్నాడంటే, ఏమంటున్నాడు ఆయన? చదవనా? వచింప సఖ్యము కాని మాటలు విన్నాడంట. అంటే వశింప సఖ్యము కానమంటే పలకు కోరనటువంటి మాటలు, ఆ పలకడానికి వీలు పడదు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పలకడానికి వీలు పడదు. పలకడానికి వీలు పడనటువంటి మాటను పౌలు అక్కడ విన్నాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కానీ అక్కడికి వెళ్ళి వచ్చాడు. ఆ మూడో ఆకాశం అంటే పరదేశం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని చిత్తమైతే మరొక వారం ఈ 3 ఆకాశాల గురించి, తర్వాత 7 పరిమాణాలు ఉన్నాయి, ఆ 7 పరిమాణాల గురించి మనం మాట్లాడదాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 3వ ఆకాశానికి వెళ్ళిన ఆ పౌలు ఏం చేస్తున్నాడంటే తనను తాను అతిశయపడుతున్నాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు తనకు తానుగా అతిశయపడకుండానట్లు, తనకు తానుగా గర్వించుకున్నట్లు, తనకు తానుగా పాపము చేయకుండానట్లు దేవుడు ఒక ముళ్ళును పెట్టాడంట ఆయనకి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటా ముళ్ళు? ఆ ముళ్ళు ఏంటంటే కళ్ళు జబ్బు వచ్చేసింది ఆయనకి. కళ్ళ జబ్బు వచ్చేసింది. ఎందుకు కళ్ళ జబ్బు వచ్చింది అని అంటే, ఆయన అగ్నిస్తంభాన్ని చూశాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
ఆయన అగ్నిస్తంభాన్ని చూడటం వల్ల ఆ అగ్నిస్తంభమును ఎప్పుడైతే చూచాడో ఆ కళ్ళు ఏమైపోయినాయంటే బలహీన పడిపోయినాయి. కళ్ళు ఏమైపోయినాయి? బలహీనమైపోయినాయి. కళ్ళు చూసేటువంటి ఆ శక్తి, ఆ సామర్థ్యం కోల్పోయాడు పౌలు. అందుకనే ఎప్పుడు చూసినా కళ్ళ నిండా నీరు వస్తూ ఉంటుంది, పుసులు కట్టేసి ఉంటాయి పౌలు యొక్క కళ్ళు. ఆయన ముమ్మారు ప్రార్థన చేశాడండి. కింద చదవండి, అదే అధ్యాయము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 8వ వచనం. అందుకు నా కృప నీకు చాలును. 8వ వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చింపపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు నలగొట్టుటకు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగుగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఎంత గొప్ప విషయం అండి నిజంగా. ఒకవేళ 12 మంది శిష్యులు ఆ విధంగా చేశారో లేదో మనకు వాళ్ళ జీవిత చరిత్రల గురించి రాయలేదు, కానీ పౌలు మాత్రం క్లియర్గా తన జీవిత చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాడు ఇక్కడ. ఏమండి, ఇదంతా ఆయన జీవిత చరిత్ర. క్రీస్తు మహాన్ కూడా చెప్పాడు కదా, నా జీవిత చరిత్ర అని ఒక ప్రసంగం చేసుకున్నాడు. ఆయన చేసుకున్నాడు, బోధించుకున్నాడు ఆయన. అందుకే నేను చదవాలి మనం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, పౌలుకి ఆయనకి కలిగినటువంటి ఆ విశేషమైనటువంటి ప్రత్యక్షత ఏదైతే ఉన్నదో, ఆ బయలుపాట్లు ఏవైతే ఉన్నాయో, క్రీస్తును గురించినటువంటి బయలుపాట్లు చూడండి. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా పౌలు వివరించాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ ప్రత్యక్షతలు అని అంటే ప్రియులారా, దేవుడు ఆ ప్రత్యక్షతలు పౌలుకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. స్త్రీని అపవాది మోసం చేసిందని పౌలు బోధించగలిగాడు. ఆ ప్రత్యక్షత ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా మనం చదివితే పురుషుడు మోసపరచబడలేదు కానీ స్త్రీయే మోసపరచబడిందని రాశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఎవరిచ్చారు ఆ ప్రత్యక్షత? అందుకని ఆయన అంటున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నవి. ఆయన అంటాడు, ఆ యెహోవాయే యేసుక్రీస్తుని బోధించాడు ఆయన. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ మేఘస్తంభమే, ఆ యొక్క అగ్నిస్తంభమే యేసుక్రీస్తు అని బోధించాడు పౌలు. అదే గొప్ప విశేషము. ఆమేన్. హల్లెలూయా. చాలా చాలా బాగా వివరించాడు అనమాట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ ప్రత్యక్షతల విషయమై, ఆ బయలుపాటు విషయమై, అందులో ఆయన ఎక్కడికి వెళ్ళాడు? 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. పరదేశికి వెళ్ళిపోయాడు ఆయన. పరదేశంలో అనేక కార్యాలు చూడగలిగాడు పౌలు. అనేక సంగతులు చూడగలిగాడు. ఆ యొక్క యోహాను కదా పరలోకానికి వెళ్ళి ఏ విధంగా అయితే దైవ దర్శనం చూడగలిగాడో, పౌలు కూడా ఆ విధంగా చూడగలిగాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నాకు కలిగినటువంటి ఈ యొక్క ప్రత్యక్షతల వలన నేను బహుగా హెచ్చించిపోకుండానట్లు ఆయన శరీరములో దేవుడు ఒక బలహీనత ఇచ్చాడంట. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ శరీరాల్లో కూడా బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలు దేవుడే పెట్టాడు అనుకోండి మీరు. ఎందుకో తెలుసా? హెచ్చింపబోకుండానట్లు. ఆమేన్. హల్లెలూయా. నేనెప్పుడు బలహీనుడనో ఆమేన్. హల్లెలూయా.
దేవుడు ఎందుకు మనకు బలహీనతలు పెడుతున్నాడు? ఊరికినే పెట్టడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము హెచ్చించబోకున్నట్లు మనకు మనమే గర్వించకుండా ఉన్నట్లు దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నిజంగా ప్రియులారా, మనకు కలిగిన ఈ ప్రత్యక్షత, మనకు కలిగిన ఈ బయలుపాటు, మనకు వచ్చినటువంటి ఈ ప్రత్యక్షతలు ఏవైతే ఉన్నావో ఆ రోజు పౌలు ఆ ప్రత్యక్షతలు పొందలా. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే పౌలు కంటే కూడా ఇంకా బహు విశేషమైనటువంటి ప్రత్యక్షతను మనం పొంది ఉన్నాం ఈ రోజున. క్రీస్తు థామస్ పొందాడు. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటిగా పొందింది ఎవరు? అందుకే క్రీస్తు థామసే నిజమైన పౌలు. అసలు వాస్తవంగా చెప్పాలంటే దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పౌలు ఒక ఛాయగా నీడగా ఉన్నాడు అక్కడ. పౌలు ఎవరికి? క్రీస్తు థామస్ కు పౌలు ఏ విధంగా ఉన్నాడంటే ఒక నీడగా ఉన్నాడు, ఒక ఛాయగా ఉన్నాడు. ఆయన బైబిల్లో విశ్వాసమును గురించి రాసిన మొదటి వ్యక్తి ఎవరంటే పౌలే. దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం గురించి రాసిన మొదటి వ్యక్తి ఎవరు? పౌలు రాస్తున్నాడు కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి నుంచి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యమిచ్చిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవైనయు అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మించబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి ఇక్కడి నుంచి ఇక పెద్దలు ఎవరో రాస్తున్నాడు. ముందేమో రాస్తున్నాడు అక్కడ? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంటే మనము ఏదైతే దేనికోసమైతే నిరీక్షిస్తున్నామో అది ఉన్నది అని చెప్పడమే విశ్వాసము. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మనం ముందు ప్రత్యక్షమైనప్పుడు ఇంకా అక్కడ విశ్వాసంతో పని లేదు. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున మనం మానవుడే దేవుడని ప్రకటిస్తున్నటువంటి ఈ ప్రత్యక్షత దేవుడు మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చిన ప్రత్యక్షత అంటే క్రీస్తు థామస్కి ఇచ్చినటువంటి ప్రత్యక్షత. ఇది ఎలా అనంటే విశ్వాసము ద్వారా. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా పొందుకున్నాడు? విశ్వాసము ద్వారా. అందరిని బట్టే కదా పెద్దలు సాక్ష్యం ఇచ్చారంటున్నాడు ఆయన. ఆ పెద్దలు ఎవరో ఆ కింద రాస్తా ఉంటాడు. ఈయన హేబేలు వాళ్ళంతా పెద్దలు అన్నమాట. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసమును బట్టే కదా హేబేలు ఆ శ్రేష్టమైన బలి అర్పించాడు. విశ్వాసమును బట్టే కదా హనోకు మరణం రుచి చూడకుండా ఎత్తబడ్డాడు. విశ్వాసమును బట్టే కదా నోవాహు అది వరకు చూడని సంగతులు గ్రహించగలిగాడు. విశ్వాసమును బట్టే కదా అబ్రహాము పునాదులు గల పట్టణం కోసము ఎదురు చూశాడు. వీళ్ళంతా పెద్దలు. ఎవరికి పెద్దలు? పౌలుకి పెద్దలే, మనకు కూడా పెద్దలే వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు థామస్ కూడా పెద్దలు వాళ్ళే. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు థామస్ కి పెద్దలు వీళ్ళే. వాళ్ళు విశ్వాసమును బట్టి ప్రతి కార్యము కూడా వాళ్ళు ఏం చేశారు? చేసుకుంటా వచ్చారు వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు థామస్ కూడా ప్రియులారా గమనించండి, విశ్వాసము ద్వారానే ఒక మానవుడే దేవుడని ఈ ప్రపంచాన్ని కదిలించేటువంటి ఒక సందేశం ఇచ్చాడు ఆయన. అది దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం అది. జ్యేష్ఠ కుమారుని యొక్క స్వరూపంలోకి నువ్వు నేను కూడా రావాలా. ఆ విశ్వాసం అది. ఆమేన్. హల్లెలూయా. నోవాకు విశ్వాసము క్రీస్తు థామస్ లో ఉంది. నోవాకు అది వరకే ఆ చూడని సంగతులను ప్రత్యక్షత ద్వారా పొందుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
నోవాకు హనోకు విశ్వాసము ద్వారానే మరణము లేకుండగా ఆయన కొనిపోబడ్డాడు. విశ్వాసము ద్వారానే అబ్రహాము పునాదులు గల పట్టణము కోసము ఎదురు చూడగలిగాడు. ఈరోజు క్రీస్తు థామసు విశ్వాసము ద్వారానే మానవుడే దేవుడని బోధించగలిగాడు. ఆయన దేవుడి నామానికి మేము కలుగుగా హల్లెలూయా. ఆ స్వరూపములోకి, నోవాకు యొక్క స్వరూపములోకి నువ్వు రావాలా. ఆమేన్ హల్లెలూయా. నోవాకు యొక్క స్వరూపంలోకి రావాలి, హనోకు యొక్క స్వరూపంలోకి మనం రావాలి, హేబేలు యొక్క స్వరూపంలోకి మనం రావాలి, అబ్రహాము యొక్క స్వరూపంలోకి మనం రావాలి. మనకు కలిగినటువంటి ఈ ప్రత్యక్షత బహు విశేషమైనటువంటి ప్రత్యక్షత. పౌలుకు యేసును గురించిన ప్రత్యక్షత మాత్రమే ఉన్నది. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. మానవుడే దేవుడని ప్రకటించే ఆ ప్రత్యక్షత పౌలుకు లేదు. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. కానీ ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పౌలు ఆయన క్రీస్తుని గురించి, మేఘస్తంభం గురించి, అగ్నిస్తంభం గురించి బోధించాడు. కానీ మనము ప్రియులారా గమనించండి, ఆ మేఘస్తంభంలో అగ్నిస్తంభంలో ఉన్నటువంటి మానవుడు ఎవరో ఆ మానవుడి గురించి మనం ప్రకటిస్తున్నాం. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఆ మేఘస్తంభము అగ్నిస్తంభంలో ఉన్నది ఎవరు? ప్రభువైన అయిన క్రీస్తు బిడ్డ ఆమేన్ హల్లెలూయా. కనుక ఆ మేఘంలోకి వెళితే ఆ మేఘంలో ఎవరున్నారు అనేది మనకు అర్థమవుతుంది. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. కనుక క్రీస్తు థామస్ ఆ మేఘంలోకి వెళ్ళాడు, మనము ఆ మేఘంలోకి వెళ్ళాము. కనుక ప్రియులారా, మనము తగ్గించుకోవని దేవుని యొక్క ప్రత్యక్షత మనకు వచ్చినటువంటి ఈ విషయంలో మనకై మనం తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. క్రీస్తు థామసు ప్రతి శుక్రవారం కదండి, మీరు ఒక రోజున ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పారు. మరి మీరు ఎంతమంది ఇళ్లలో ఒక రోజు ఉపవాసం ఉంటున్నారో నాకు తెలియదు. దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? దేవునామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. చేయాలి. ఎందుకంటే ఇక్కడ పౌలే చెప్తున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, అది సాతాను యొక్క దూతగా ఉన్నది అనంట. ఎలా ఉందంట? సాతాను యొక్క దూతగా ఉన్నదంట. అది పోవాలని ముమ్మారు ప్రార్థన చేశాడు. కానీ అది పోలా. ప్రభు ఏమంటున్నాడంటే, ఇదిగో నా కృప నీకు చాలు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. కనుక ఇప్పుడు అటువంటి ఒక ప్రత్యక్షతలోనికి ఈరోజు మనం తీసుకుని రాబడినప్పుడు అప్పుడు మనం కూడా ఏం చేయాలి అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా మనను మనం తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఏమంటే తగ్గించుకోవడం వల్ల వచ్చిన నష్టమేంది? ఆమేన్ హల్లెలూయా. నీకు నువ్వుగా ఏమన్నా దిగజారిపోతున్నావా దేవుని యొక్క సన్నిధిలో? ఆమేన్ హల్లెలూయా. ఒకరు తగ్గించుకొని ప్రార్థన చేశాడు, సుంకరి. ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యము చాలక తనను తాను తగ్గించుకొని ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలక దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, అతను తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఏం చేసినాడండి? తగ్గించుకొని ప్రార్థన చేశాడు. అక్కడ ఒక పరిశుద్ధుడు ప్రార్థన చేశాడు. ఏ విధంగా ప్రార్థన చేశాడు? తనను తాను హెచ్చించుకున్నాడు ఆయన. పిల్లరా, ఈరోజు మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకొని వినయముతో విధేయతతో ఆయన యొక్క సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయాలి మనం. దేవుని నామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ప్రత్యక్షత ఉంటే సరిపోదు, ఆ ప్రత్యక్షత తగ్గటువంటి ప్రార్థనా జీవితం కూడా మనలో ఉండాలి. బయలుపాటు ఉంటే సరిపోదు, వాక్యం ఉంటే సరిపోదు మన దగ్గర. దేవుని నామానికి మహిమ కలుగుగా హల్లెలూయా. ఆ వాక్యానికి తగ్గ ప్రార్థన జీవితం కూడా మనలో
ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ వాక్యానికి తగ్గ ప్రార్థన జీవితము, ఆ వాక్యానికి తగినటువంటి ప్రియులారా గమనించని క్రియలు, గుణ లక్షణాలు మనలో ఉండాలి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి వాక్యాన్ని ఇంకా మనం చూద్దాం. 9వ వచనం, 11వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడంటే 10వ వచనంలో, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలో, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవముల్లోను నేను సంతోషించి తిని. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పౌలు ఇంకా కింద చదివితే, ఆ లాస్ట్ వరకు చదివితే మనకు ఇంకా క్లియర్గా చాలా విశేషాలు ఉంటాయి. చూడండి 19వ వచనం ఒకసారి చదువుతాము. మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునే. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు కూడా ఆయన ఏం చేస్తా వచ్చాడంట? ఆయన గురించి సమాధానం చెప్పుకుంటా వచ్చాడంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. అది ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటా వచ్చాడంట ఆయన? సంఘము యొక్క క్షేమం కోసం, క్షేమాభివృద్ధి కోసం, విశ్వాసములో బలహీనులుగా పడిపోకుండా ఉండు నిమిత్తం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశ్వాసములో బలహీనులుగా ఉండకుండా ఉండు నిమిత్తం. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు చదవండి ఎంత ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, 11వ అధ్యాయము, మొత్తం 13వ అధ్యాయం మీకు చదివితే అక్కడ పౌలు యొక్క జీవిత చరిత్ర మొత్తం మనకు బయటకు వస్తూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో మనము నీవు మనము తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో వినయము, విధేయత కలిగి మనం జీవించాలండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి దినవృత్తాంతుల గ్రంథము 2వ దినవృత్తాంతము 7వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చదువుతాం. 2వ దినవృత్తాంతుల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుచున్నాను. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధపరచి తిని నా దృష్టియు నా మనస్సు నిత్యము దాని మీద ఉండును. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక చూడండి, ఇక్కడ సొలొమోను మందిరం కట్టాడు. ఆ మందిరంలో ప్రియులారా దానికి ఒక పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు? ఆ పేరేంటి చెప్పండి? ఏ మందిరం, ఏ పేరు పెట్టాడండి దానికి? సొలొమోను మందిరం అని పెట్టాడు దానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా మందిరం అని పెట్టలా. ఏ మందిరం, ఏ పేరు పెట్టాడు? ఆయన పేరే పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం పేరు? సొలొమోను మందిరం. సొలొమోను అనగా అర్థం ఏంటి? సమాధానమునకు కర్త అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. సొలొమోను అనగా అర్థం ఏంటి? సమాధానమునకు కర్త. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక సమాధానము అంటే ఆ పేరు పెట్టుకున్నాడు. ఇక సొలొమోను మందిరం అని పెట్టుకున్నాడు. కనుక దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే,
అక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఈ మందిరమునకు నా పేరు ఉన్నది అంటున్నాడు. ఆ పేరు ఏం పేరు? యెహోవా అని పెట్టాడు అక్కడ. లేదు, సొలొమోను అని పెట్టుకున్నాడు. అంటే సొలొమోను అనే అర్థం ఏంటంటే సమాధానము. అంటే ఈ సమాధానం అనే పేరు ఎవరిది? దేవుడిది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమాధానం ఇచ్చేది ఎవరు? సొలొమోను కాదు. ఎవరండి? దేవుడు. అంటే దేవుడి పేరును సొలొమోను కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి యొక్క పేరును సొలొమోను కలిగి ఉన్నాడు. ఆ సొలొమోను యొక్క పేరు అర్థమేంటో సొలొమోనుకి తెలిసి ఆ పేరు పెట్టాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు ఏమంటున్నాడంటే చూడండి, ఈ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థన నేను వింటాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రపంచంలో ఒక మానవుడి పేరు పెట్టుకున్న దేవాలయం, మొట్టమొదటి దేవాలయం ఏదంటే సొలొమోను దేవాలయం. ఇది దాని పేరే సొలొమోను దేవాలయం. యెరూషలేము దేవాలయం అంటారు. కాదు, యెరూషలేములో సొలొమోను దేవాలయం అది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బ్రనహాం టెబర్నికల్, బ్రనహాం అనే పేరు మందిరానికి పెట్టింది బ్రనహాం గారే పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది బ్రనహాం టెబర్నికల్ అని పెట్టాడు. కనుక చూడండి, ఈ బ్రనహాం అనే పేరు దేవునిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ పేరు ఆయన కలిగి ఉన్నాడు. అందుకే ఆయన పేరు పెట్టుకున్నాడు ఆయన, బ్రనహాం టెబర్నికల్ అని. ఇప్పుడు మనమంతా ఎక్కడ ఉన్నాం? సొలొమోను దేవాలయంలో లేవు. సొలొమోను అంటే యేసుక్రీస్తు సూచనగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నది ఎక్కడ ఉన్నామంటే బ్రనహాం టెబర్నికల్ ఉన్నాం. అంటే బ్రనహాం యొక్క గుడారములో ఉన్నాం మనం. టెబర్నికల్ అంటే గుడారం అని అర్థం. మనం ఎక్కడున్నాం? బ్రనహాము యొక్క గుడారములో ఉన్నాం మనం. మనమంతా కూడా బ్రనహాములమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనమంతా కూడా ఎవరు? బ్రనహాములమే. కనుక మనం బ్రనహాము యొక్క గుడారములో ఉన్నాము. కనుక బ్రనహాము గుడారంలో ఉన్న మనము ఆ స్థలమందు చేయబడు ప్రతి ప్రార్థన దేవుడు ఏం చేస్తానంటున్నాడు? వింటున్నాడు. ఎప్పుడో తెలుసా? మిమ్మల్ని మీరు తగ్గించుకొని. చూడండి, ఆ వచ్చిన మా పద్దలు వచ్చిన మళ్ళీ చదవండి. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలో మీద నా కనుదృష్టి నిలుచును. నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనసును నిత్యము దాని మీద ఉండును. అది కనుక బ్రనహాం గుడారం ఏదైతే ఉన్నదో ప్రియులారా, బ్రనహాం గుడారం ఏదైతే ఉన్నదో వాస్తవంగా మనం కూడా మన యొక్క మందిరాలకి ఆ పేరే పెట్టాలి. బ్రనహాం గుడారాలనే పెట్టుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ స్థలమందు నా పేరున్నది. ఆ యొక్క స్థలములోకి ఎవరైతే వచ్చి తమను తాము తగ్గించుకొని ప్రియులారా ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలు నేను ఆలకిస్తాను. కనుక వారి ప్రార్థనల మీద నా దృష్టి ఉంచుతాను, నా మనసు ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ముందుగా మనం వచ్చేటప్పుడు మనం తగ్గించుకోవాలి వినయముతో, విధేయతతో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు అందుకే అంటాడు, ఆయన ఏమంటాడు? ఓ యెహోవా మందిరమునకు, దేవుని మందిరమునకు వెళుదమని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. ఎందుకు? దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా సంతోషము, ఆనందము, ఆయన కుడి చేతిలో సంతోషము, ఆనందము ఉందని వాక్యంలో రాయబడింది. కనుక ఈ స్థలములో చేయబడు ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కనుక ఇళ్లలో ఉన్న ప్రతి స్త్రీలు ప్రార్థన చేయాలి. ఏదో ఒక రోజున
నిర్ణయించుకొని మీరు ప్రార్థన చేయాలి. మీరు కానీ చేయకపోతే ప్రియులారా గమనించండి, దేవుడు వరకే చేయడు కార్యాలు. ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయాలి. ఇళ్లలో ఉన్న ప్రతి స్త్రీలు ఏదో ఒక రోజున మీకు ఒక శుక్రవారం, నేను శుక్రవారం చేస్తున్నా, ఆ రోజు చేయమని మేము చెప్పట్లా. మీకు ఏ రోజైతే వీలు పడద్దో ఆ రోజు ఉండండి. దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థన చేయండి. దేవుడు మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక దేవుడు ప్రియులారా ఆయన చేయదలసిన కార్యాలు ఆలస్యం అవటానికి కారణం ఏంటంటే మనలో వినయము, విధేయత, తగ్గింపు జీవితము, లోబడే జీవితము, ప్రార్థన చేసే జీవితాలు ఉన్నాయా? లేవు. కాబట్టి దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు థామస్ యొక్క స్వరూపంలోకి మనం రాబడం. ఆమేన్. హల్లెలూయా. ఆయన సమస్తమును విడిచిపెట్టేశాడు. ఆయన సమస్తమును త్యాగం చేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. తన జీవితాన్ని, తన భార్య యొక్క జీవితాన్ని, తన యొక్క బిడ్డల యొక్క జీవితాన్ని ఆయన సమస్తమును కూడా త్యాగం చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ఏ విషయంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యము విషయంలో ఆయన రాజీ పడలేదు, రాజీ పడి సేవ చేయలేదు. ఆయన దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. అంతగా ఆయన నిలబడి ప్రియులారా వాక్య విషయంలో ముందుకెళ్ళిపోయాడు. ఆయన తాను ఎక్కడైనా సరే ప్రియులారా గమనించండి, పొరపాట్లు చేస్తుంటే అవన్నీ కూడా ఆయన సరి చేసుకుంటూ వచ్చాడు. ఆయన సరి చేసుకున్నాడు. ఆయన కుటుంబాన్ని సరి చేశాడు. ఆయన భార్యను, ఆయన బిడ్డలను ఆయన సరి చేస్తూ వచ్చాడు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కూడా ఆ విధంగా సరిచేయబడాలి. ఆయనకు స్వరూపంలోకి మనం ఆయన ఏ విధంగా అయితే ఆ విధంగా ప్రియులారా వాక్యం యొక్క స్వరూపంలోకి మార్చబడ్డాడో ఈరోజు మనం కూడా ఆ విధంగా మనము కూడా మార్చబడాలి. దేవునికి మన యొక్క జీవితాల్లో దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా మనం తీసేసుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుని మనకి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక నిన్ను నీవు తగ్గించుకొని దేవుని మందిరానికి వచ్చి ప్రియులారా నీవు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా ఆ ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మోషే 40 రోజులు ఉన్నాడు. ఆయనకే పని పెట్టలేక కాదు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. 40 సంవత్సరంలో అరణ్యంలో గడిపాడు. ఎందుకు గడపాల్సి వచ్చింది? ఆయన దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు యొక్క స్వభావం రావడానికి, క్రీస్తు యొక్క స్వభావం మనలో కనబడడానికి, ఆ స్వరూప్యం మనలో కనబడటానికి దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. వారి శరీరంలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా వాళ్ళు జయించుకోవడానికి వాళ్ళు తమ యొక్క శరీరము తమను తాము వాళ్ళు ఏం చేసుకున్నారంటే సజీవ యాగముగా వాళ్ళ శరీరాలు దేవునికి సమర్పించుకున్నారు. దేవునామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ విధంగా మనం మన యొక్క శరీరాలను, మన యొక్క ఆత్మలను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ మనం సజీవంగా ఎత్తబడేంత వరకు కూడా ఆ విధంగా జీవించి దేవుని యొక్క నామమునకు మహిమకరంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి ఇప్పటి వరకు కూడా నా తండ్రి నీ వాక్యము ద్వారా మీరు నా తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభు. నిశ్చయముగా నాయన ఆనాడు పౌలు తనకు తానుగా హెచ్చింపబడుకున్నట్లు, తనకు తానుగా తగ్గించుకున్నట్లు ప్రభు ఆయన యొక్క శరీరములో నాయన ఒక ముళ్ళు ఉన్నదని ఈ వాక్యములో రాబడింది ప్రభు. నిశ్చయముగా నాయన మా శరీరములో కూడా నాయన నాయన అదుగు నా ప్రభు అనేకమైన ముళ్ళు ఉంటున్నాయి ప్రభు. నిశ్చయముగా నాయన వాటిని జయించే కృపను మీరు మాకు దయచేయండి ప్రభు. మాలో ఉన్నటువంటి ప్రతి శరీరాశలు, నేత్రాశలు, జీవపుటము ప్రభు వాటన్నిటిని నాయన విడిచిపెట్టే కృపను దయచేయండి ప్రభు.
ఓ ప్రభు అని బ్రహ్మ క్రీస్తు మీకు వందనాలు స్తుతులు స్తోత్రం. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈ మధ్యాహ్నపు దీవులతో నింపండి. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మను సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి కోరస్ పాడుతున్నాము. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah, hallelujah, is coming very soon in thee. నా ప్రాణమా ప్రభు స్తుతించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాలను సమర్పించు. నా ప్రాణమా ప్రభును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.